వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తుంది. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఈ రోజు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్ తో మరణించిన ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెన్నెక్కల్ గ్రామానికి చెందిన యువకుడు ప్రతాప్ మరణించడం జరిగింది. భౌతిక గాయానికి నివాళులర్పించిన ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి. ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ విద్యుత్ షాక్ తో ప్రతాప్ మరణించడం చాలా బాధాకరం. అధికారుల నిర్లక్ష్యం వల్ల మరణించడం జరిగింది. గ్రామ సభలో అనేది సచివాలయంలో పెట్టాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలా? కూటమి నాయకులు మాటలు విని అధికారులు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని, ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదని, మా ప్రభుత్వం కూడా వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, పార్టీ అనుబంధ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబం పాల్గొన్నారు. తెన్నెక్కల గ్రామంలో ఇంకా దిగాలి అనేది పిల్లోనికి, అలాంటి పిల్లోనికి ఈరోజు అన్యాయంగా దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రాణాలతో చిలకాట, ప్రాణాలు తీసే పనే కానీ పని. వాళ్ళు అసలు ప్రాణాలు కాపాడదాం, ఏమన్నా ప్రజాసేవ చేస్తామనేది లేకున్నట్ల అధికారులు ఒత్తిడి పెట్టించి అసలు గ్రామ సభ ఇక్కడ జరపాలా, పంచాయతీ ఆఫీసులు ఉంటాయి, సచివాలయం పెద్ద ఉన్నాయి సచివాలయాలు, కానీ ఎంతమందిని గ్రామ సభలు పెట్టుకోవచ్చు. అలాంటిది ఈరోజు గ్రామ సర్పంచ్ లేకుండా, గ్రామ సర్పంచ్ ఏమో 8వ తారీఖు ఇచ్చినాడంట, నేను లేను, ఊళ్ళో లేను, 8వ తారీఖు పెట్టుకుందామని, గ్రామ సభ పెట్టుకుందామని ఆయన 8వ తారీఖు ఇచ్చినాడంట సెక్రటరీకి. అలాంటిది ఈరోజు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారులతో ఒత్తిడి చేసి అదే పనిగా, అది ఎప్పుడో మా ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ భూమి పూజ చేసినారు హాస్పిటల్కి. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎందుకు జరగాలి, మాది జరగాలనే విధంగా ఈరోజు ఆడ మన జనసేన ఇన్ఛార్జి వెంకన్న గారు అనవసరంగా నిన్న గ్రామ సభ అంటే గ్రామ సభ పెట్టేది ఎక్కడ పెడతారు ప్రతి ఒక్కరికి తెలుసు. చదువు రాకున్నానికి ఒక మూర్ఖనికని తెలుస్తుంది. సచివాలయాల్లో పెట్టాలా, లేదంటే పంచాయతీ ఆఫీసులో పెట్టాలనే గ్రామ సభలు. అలాంటిది ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని ఆయన వీళ్ళు ఎంఆర్ఓ అయితేనే వీళ్ళంతా అధికారులు, కానీ అధికారులు చాలా ఇప్పుడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, అవును ప్రజలకి ఏమవుతుందో హై టెన్షన్ వైర్ల మీద కింద శ్యామలు కట్టిస్తే ఆ వైర్ ఎందుకంటే వేసవికాలం ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉన్నాయి, ఎంత చానంగా 3 మీటర్లు ఉన్నాయి కానీ కరెంటు లాక్కుంటుంది. అలాంటి దగ్గర చామలు కట్టించి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని రోజు అసలు వాళ్ళ దగ్గరికి ఒక్కరన్నా కానీ, అధికారులు అయితేనే ఎవరైనా కానీ ఒక్కరైనా వచ్చి పరామర్శించి మేము వాళ్ళ కుటుంబానికి సాయం చేస్తాము, ఏదో ఒకటి చేస్తామనే విధంగా అసలు వీళ్ళు దాదాపుగా 3 గంటల సేపు అక్కడ ధర్నా చేసినారుగా అసలు పట్టించుకోకుండా ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు బలిగొనకే వచ్చింది. ప్రాణాలని ఎక్కడ చూసినా ఇదే ఉంది. అధికారులు కానీ శాశ్వతం అనుకున్నారు అధికారులు, కానీ అధికారులకు ఒకటే చెప్తున్నాం మేము, ఇది శాశ్వతం కాదు, ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీ కథ ఒకరి కథ చెప్తామనే విధంగా ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే మీరు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేయాలి, మీరు 5 ఏళ్ళు చేసుకొని పోయేది కాదు. మీరు ఈ కూటమి ప్రభుత్వం 35 సంవత్సరాలు ఉండదు. అధికారులు ఎట్లుండాలా, ఏది న్యాయంగా ఉందో ఆ న్యాయం చేసుకుని వల్ల ఆ న్యాయం చేసుకోవట్లేదు ఈరోజు ఈ అధికారులు. అధికారులు ఎందుకంత అత్యుత్సాహం చూస్తున్నారు? ప్రజల ప్రాణాలని కాపాడాలి, కానీ మీరు ప్రజల ప్రాణాలు తీసేకొచ్చినారా మీరు అధికారులు? ఎందుకంత అతి ఉత్సాహం? సర్పంచ్ వచ్చే వరకు ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఏంది ఈరోజు ఎందుకు ఆయన ఊళ్ళో లేనప్పుడు ఎందుకు గ్రామ సభ పెట్టాల్సి వచ్చింది మీకు? అంటే ప్రాణాన్ని తీసేదికా, ప్రజల ప్రాణాలతో ఆటలాడాక మీకు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మూల్యం ఖచ్చితంగా మీరు చెల్లించుకునే వస్తుంది, ఆ టైం వస్తుంది ఖచ్చితంగా మీకు. ఎందుకంటే ఇది శాశ్వతం కాదనుకొని చెప్తున్నాం మేము. ఏదన్నా కానీ ఎక్కడో అక్కడ భూమి పూజ చేసినా కానీ అక్కడ పూజ చేసి అంత చేసినారు, ఏదన్నా ఉండే ఊర్లో సర్పంచ్ ఊర్లో గ్రామస్తులకు అడిగి ఒంటెద్దు పోకడుగా చేసుకునే విధంగా కాదు, మంచిది కాదని ఆయన కానీ వెంకన్న గారికి చెప్తున్నాము. మీరు జనసేన ఇన్ఛార్జ్ ఉండొచ్చు, మీరు జనసేన ఇన్ఛార్జ్ ఉన్నా కానీ మీరు
గ్రామంలో అందరు కనుక్కోనాలా. సర్పంచ్ ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, జెడ్పీడీసీలు ఉంటారు, అందరు కనుక్కొని చేసే విధంగా చేయాలి. కానీ అధికారులు ఉంటారో లేదు, మా మాట వింటారు, అధికారులు వింటారో లేదు, లేని విధంగా నువ్వు అలాంటి పని చేయకుండా ఇప్పుడు ఒక ప్రాణాన్ని నీ శ్యామలు కట్టినారా, నీ దానికే వచ్చిన పిల్లోడు, దానికని నువ్వు అసలు అదే నీది ఆ తెన్నెక్కలే, ఆ పిల్లోని తెన్నెక్కలే కదా, వచ్చేకే మీకు అసలు ప్రాణం తీసినారు కదా. ప్రాణం పోయినాక మీరు రాకుంటే ఎంత మానవత లేని మనసులో అన్నారు మీరు. అధికారులు అయితేనేమి, కూటమి నాయకులు అయితే ఒక్కరైనా రావచ్చి పరామర్శించవచ్చు కదా. ఆ కుటుంబం ఆ పిల్లోని మీద తల్లి తండ్రి కానీ చనిపోయిన తల్లి ఎట్లా ఏ రకంగా పోషించుకుంటుంది, ఆ తల్లికి ఏమి చేసే విధంగా మీరు ఒక్కసారన్నా. నిన్న రాత్రి ఎన్ని గంటలప్పుడు దాదాపుగా సాయంత్రకాలం చనిపోతే ఇంతవరకు మీరు రాకలేదంటే ఎంత మీరు మృగాల మీరు ఏం చేసే కొన్ని వచ్చినారు మీరు. ఇంత అన్యాయమైన ప్రభుత్వ పరిపాలన చేస్తారు మీరు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాము. ఏదైనా కానీ వాళ్ళకి ఆ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా కానీ సాయం అందియాలా, లేదంటే ఒక ఉద్యోగం వచ్చేటట్ల విధంగా నేను కానీ కరెంటు ఎలక్ట్రిక్ వర్క్స్ మాట్లాడి ఎస్సీ గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ కుటుంబం ఖచ్చితంగా సాయం అందించే విధంగా నేను కానీ చేస్తాను. అదేవిధంగా మీరు ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు కానీ ఇంకొకసారి చెప్తున్నాము, మీరు మాత్రము ఈ అత్యుత్సాహము మానేసి ప్రజలకు ఏం కావాలో అది చూడాలి. కానీ మీరు ఒక్కరికే కొమ్మ గాయకుండా ప్రజలందరూ ఓటే విధంగా చూసుకోలేని విధంగా మీకు అధికారులకు చెప్తున్నాం.